Hey guys, welcome back to our YouTube channel Sajina Sisters Adda. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీళ్ళతో సూపర్గా ఉన్నాం. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము క్షితిజాకి సెకండ్ టైం హెయిర్ కట్ అండ్ ఆల్సో అక్షరాభ్యాసం కోసం బాసర వెళ్తున్నాము. సో లెట్స్ గో. యా గైస్, ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. Jan 12th రోజు ఆఫ్టర్ లంచ్ తర్వాత మేము అరౌండ్ 1 PM స్టార్ట్ అయిపోయాం. మేము అండ్ మా అత్తమ్మ వాళ్ళు అండ్ మమ్మీ డాడీ వాళ్ళతో కలిసి వెళ్ళాము. సో మేము రీచ్ అయ్యేలోపు 5 PM అలా అయింది. సో ఇంక ఈరోజు గుండు చేయించుకొని ఇంకా నెక్స్ట్ డే అక్షరాభ్యాసం చేయించుకుంటే బెటర్ అని ఇంకా గుండు చేయించేసాము. సో ఇంకా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత క్షితిజ కొంచెం పడుకొని లేచిన తర్వాత బాగా ఎంజాయ్ చేసింది. అండ్ ఇక్కడ మేమైతే ఇంకా రీచ్ అయిపోయాము. అక్కడ రీచ్ అయిన తర్వాత కొన్ని ఫొటోస్ అండ్ రీల్స్ తీసుకున్నాము. దాని తర్వాత గుండు చేయించడానికి టికెట్ తీసుకున్నాం. సో ఇక్కడ డిస్కషన్ ఏంటంటే గుండు అనేది చిన్న పాప కదా, ఒకతే చేయించుకోవద్దని చెప్పి ఇంకా మా డాడీ కూడా చేయించుకుంటాను, ఇద్దరు కలిసి టికెట్ తీసుకొని ఇంకా గుండు చేయించుకోవడానికి కూర్చున్నారు. కదలొద్దు నాన్న చాక్లెట్ తినడానికి వెళ్ళింది, ఏడవద్దు మళ్ళీ ఏడిచినాకో డాడీ తినేస్తాడు చాక్లెట్. పెద్ద చాక్లెట్ నేను గుడి చేయించుకోవాలి. కింద చూడు మెల్లగా తీసుకున్నామా. 2 నిమిషాలు అయితే అయిపోయి అటు తిరుగు సో గుండు చేసేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఇచ్చింది, దాని తర్వాత అయితే ఇంకా సైలెంట్గా కూర్చొని గుండు వేయించుకుంది. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు గంగలో స్నానం చేసిన తర్వాత అక్కడ రూమ్ తీసుకొని అక్కడ డిన్నర్ చేసి ఇంకా రెస్ట్ తీసుకొని సో ఇక్కడైతే గుండు చేయించుకున్న తర్వాత కివేది చాలా క్యూట్గా ఉంది. అండ్ ఈవినింగ్ చాలా పీస్ఫుల్గా ఉండే ఎన్విరాన్మెంట్. అండ్ ఇక్కడ చూసిన గుండు అయిపోయిన తర్వాత కివి గంగలో స్నానం చేసేసింది. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా మేము టెంపుల్ దగ్గరలో రూమ్ తీసుకొని అక్కడ నైట్ స్టే చేసేసాం. ఎర్లీ మార్నింగ్ ఇంకా దర్శనంకి వెళ్ళాలి. అండ్ ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అయ్యాము. సో మమ్మీ వాళ్ళైతే గంగలో వెళ్ళి స్నానం చేసి వచ్చారు. అండ్ మా డాడీ అండ్ కివి నేనైతే రూమ్ దగ్గర వేడి నీళ్ళు అవైలబుల్ ఉండే, సో అవి తీసుకొని రూమ్లోనే ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ క్షితిజ ఆల్రెడీ నేను గుడ్డు చేయించుకున్నప్పుడు గంగలో స్నానం చేసింది కాబట్టి ఇంకా క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉండే, అది వింటర్ కదా, సో దానికోసం మేము రూమ్లోనే ఫ్రెష్ అయిపోయాము. సో ఇప్పుడైతే అక్షరాభ్యాసం చేయించడానికి కావాల్సిన స్లేట్ అవన్నీ ఇక్కడ కొంటున్నాము. అండ్ అక్షరాభ్యాసం చేయించుకోవడానికి గర్భగుడిలో చేయించడానికి 1000 రూపీస్ టికెట్ అంట. సో మేమైతే ఇంకా 1000 రూపీస్ టికెట్ తీసుకొని గర్భగుడిలోనే అక్షరాభ్యాసం చేయించాము. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. గర్భగుడిలో అక్షరాభ్యాసం అయిపోయింది. సో ఫోన్స్ అయితే అక్కడికి నాట్ అలౌడ్. సో టెంపుల్ వాళ్ళ ఫోటోగ్రాఫరే అక్కడ మీకు ఫొటోస్ కావాలంటే తీసిస్తారు. పర్ కాపీ 100 రూపీస్. సో ఇంకా మేము అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి అక్కడ పులిహోర తీసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి ఒక 1 hour అలా రెస్ట్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో బాసర నుండి ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు దానికి దగ్గరలో ఉండే ఏదో ఒక ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం. సో సర్చ్ చేసే రంగనాయక్ సాగర్ అని వచ్చింది. సో అక్కడికి వెళ్ళి అక్కడ రంగనాయక సాగర్ చూసి ఇంకా అక్కడ నుండి అక్కడ ఫొటోస్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ subscribe to Sajina Sisters Adda. Click on the bell icon for more notifications. See you again in the next video. Bye bye.